ది గ్రేట్ బాలకృష్ణ గారు అనేక అవార్డులు రికార్డులు తన వద్ద ఉంచుకొని మంచి పేరు సంపాదించుకున్న తర్వాత కూడా ఎందుకో వేదిక మీద తనకు ఉనికిని కాపాడుకోలేకుండా తనకు ఏమీ తెలియని వాడు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని వ్యాఖ్యలు చేసి. అది ఆయన నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఆయన మంచివాడు, భోలాశంకరుడు, జై బాలయ్య అంటని కరిగిపోతాడు. తన పార్టీనే భావచిత్తులు పెట్టిన మహనీయుడు ఆయన. అలాంటి ఆయన ఈ వేదిక మీద మొన్న ఆ మధ్యలో ఏ రాజకీయాల నాయకులు అందరూ అడ్రస్ లేకుండా పోయినారు. సినీ నటులు నేను ఒక్కనే గొప్ప అని అంటారు. ఏమండి, అలనాటి జగ్గయ్య నుండి, మోహన్ బాబు నుండి, మన చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా రాజకీయ నాయకులు కారా? వారు గెలవలేదా? అంతెందుకు మీ నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేదా? మరి ఇన్ని విషయాలు పెట్టుకుని మీరు తొందరపడి చెప్పడం ఏంటి? నా 50 సంవత్సరాల్లో నన్ను మించిన హీరో లేడు, నేనే నటించాను. ఆహా, నవ్వుతారు జనం. అక్కినేని నాగేశ్వరరావు గారు 1941 ధర్మపత్రితో ప్రారంభించి 44లో సీతారామ జననం హీరోగా వచ్చి ఆయన 1992లో విడుదలైన కాలేజీ బుల్లోడు వరకే ఆయన 50 ఏళ్ళు దాటేశారు. 1992 నుంచి 2012 వరకు నటించిన మహనీయుడు ఆయన. 75 సంవత్సరాల సినీ నటన అనుభవం గలవారని ప్రపంచమంతా కోడీకొస్తుంటే 50 సంవత్సరాల మించి ఎవరు నటించలేదంటారు. అసలు మీకు తెలుసా, మీరు హీరోగా నటించింది 40 ఏళ్ళే. మొదట 1974లో తాతమ్మ కళ నుండి మీరు వచ్చి, తాతమ్మ కళ నుండి దాదాపు 84 సింహం నవ్వింది వరకు మీరు సైడ్ యాక్టరే, తండ్రి చాటు కొడుకే. 10 years మీరు హీరోగా యాక్ట్ చేయలేదు, డిస్కో కింగ్ వరకు. ఈ విషయాలు ఎంతోమందికి తెలుసు, మీ అభిమానులకు తెలుసు, మీకు కన్విన్స్ చెయ్యరు. ఏదో సినిమాలు అంటూ ఆడికి కొంచెం చెప్పండిరా అన్నట్టు చెప్పించుకునే స్థాయికి దిగకండి. మీరు గొప్పవారు, మంచి నటులు, మంచి రికార్డులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. చూడండి, మీ రికార్డు మీరే. 1974లో తాతమ్మ కళలో మీరు కనిపించారు. 83లో సింహం నవ్వింది ఎద్దు రామారావు సినిమానే. ఆ వరకు మీరు చిన్న రోలు చేసుకుంటూ పోయినారు. ఆ తర్వాత డిస్కో కింగ్ వచ్చింది, నేటి వరకు చేస్తున్నారు. మీకుండే రికార్డ్స్ మీకున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. సమరసింహారెడ్డి కానీ ఇంకా ఎన్నో సినిమాలు. అంతెందుకు, ఇటీవల వచ్చిన 4 సినిమాలు చాలా గ్రేట్ సినిమాలు, 4 వరుసగా హిట్ అయ్యి దాదాపు ప్రపంచంలో ఎవరు లేని స్థాయిలో మీరు వెలుగొందారు. అఖండ అంట, తర్వాత వీరసింహారెడ్డి అంట, భగవత్ కేసరి అంట, డాకు మహారాజు, ఈ వరుసగా 4 హిట్స్ అయినాయి. అవి చెప్పుకోండి, నిజంగా ప్రతి ఒక్కరు గర్వపడతారు. ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు హిట్స్ ఇస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి ఎవరిని బాధ పెట్టకండి. నొప్పకి ఇతరులు నొప్పించక అన్నట్టు మీరు ఇతరులు నొప్పించకండి. మీరు భోలాశంకరుడు, మంచివారు, సహృదయులు, మీ పార్టీనే మీ బావకి ఇచ్చేసిన వారు. జై బాలయ్య అంటేనే సంతోషపడిపోతారు. అలాంటి వారు ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.